ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి మనము అనేక విషయాల కోసము ఎదురు చూస్తుంటాము. మన కుటుంబ విషయంలో కానీ, మన వ్యక్తిగత జీవితం విషయంలో కానీ, మరి ఏమైనా కొనాలన్నా, ఏదైనా మనము చేయాలన్నా వాటి కొరకు మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ కార్యాలు మన జీవితంలో అయితే బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క కార్యాలు నా జీవితంలో ఆగిపోయాయి, ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ఈ కార్యాలు నా జీవితంలో అవ్వట్లేదు అని అనుకుంటున్నావా? కానీ దేవుడు వాక్యం ఏమంటుందంటే, 1 పేతురు 5:6 ఏమంటుంటే, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించును. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు తగిన సమయము, ఆయన సమయంలో నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. ప్రియా సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ఏ దాని గురించి అయితే ఆలోచిస్తున్నావో తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించే రోజులు రాబోతున్నాయి. నువ్వు చేసిన ప్రయాసం అంతా వ్యర్థమవుతుండొచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో నేను తప్పకుండా నిలబెట్టి హెచ్చిస్తాడు. అదే రీతిగా మన లూకా సువార్త 14:11 చూసుకుంటే, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని అందు తగ్గించుకొని ప్రార్థించు. వాక్యంలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో నడిచినట్టయితే దేవుడు తప్పకుండా నేను తగిన సమయంలో హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.